న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొండగట్టు అంధుడు సింగర్ రవిని పలకరించిన జాతీయ మానవ హక్కుల కమిటీ నేతలు. ఆరోగ్యం క్షీణిస్తోంది, ప్రభుత్వమే ఆదుకోవాలి. పరిస్థితి చూసి చలించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. హనుమకొండ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన అధికారులు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 31 వరకు పోలీస్ యాక్ట్ అమలు. ఎస్పీ కె నరసింహ. వేములవాడ దుబ్బ రాజన్న జాతర పోస్టర్ ఆవిష్కరణ. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ. భూపాలపల్లి ఆజాం నగర్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం. వికారాబాద్ రోడ్డు భద్రతపైన అవగాహన కార్యక్రమాలు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా. వేములవాడ రాజన్న క్షేత్రంలో పర్యటన జోష్. త్వరలో గుడి చెరువులో బోటింగ్ ప్రారంభం. భక్తులకు డబల్ ధమాకా. గుడి చెరువులో బోటింగ్. నాంపల్లి గుట్టపై ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు. రాజన్న సిరిసిల్ల ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సౌజన్యంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు. సుల్తానాబాద్ సిఐటియు కార్మిక భవన నిర్మాణానికై ఎమ్మెల్యేకు వినతి పత్రం. భద్రాద్రి కొత్తగూడెం ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిందే. జాతీయ గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు గొగ్గల రామకృష్ణాదుర. చెన్నారావుపేట వీధి కుక్క దాడిలో చిన్నారి తలకు తీవ్రమైన గాయాలు. జగిత్యాల పంటలకు నీరు అందించండి, రైతులను ఆదుకోండి. జగిత్యాల జిల్లా ఇరిగేషన్ ఏఈ కవితకు వినతి పత్రం. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో నేతకానిలకు హక్కులు కల్పించాలి. జగిత్యాల పెద్దింటి అశోక్ కుమార్కు రాష్ట్ర స్థాయి అలిశెట్టి స్మారక జీవిత సాఫల్య పురస్కారం. గణపురం యాదవ మహాసభ గణపూర్ మండల అధ్యక్షులు దోమ రాజన్న యాదవ్. జగిత్యాల చేకుట శేఖర్ యాదవ్కు ఆత్మీయ సత్కారం. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్. సూర్యాపేట బెంగుళూరు బేకరీకి 5,000 రూపాయలు పెనాల్టీ. రాజన్న సిరిసిల్ల గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 21వ తేదీ వరకు గడువు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. జాతీయ మానవ హక్కుల కమిటీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా కుంటాల శంకర్, పట్టణ అధ్యక్షులుగా నిమ్మరాజుల సత్యనారాయణ నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. పోగొట్టుకున్న భక్తుడి బంగారు ఉంగరాన్ని తిరిగి అందించిన సూర్యాపేట టౌన్ సిఐ వెంకట్.